నమస్తే 10th స్టూడెంట్స్ కు పోలీసులు క్లాసు దేవాదుల నీటి విడుదలపై రగడ డ్రోన్ తో రైతు వినూత్న ఆలోచన ఆపరేషన్ గరుడ మరిన్ని విశేషాలను మనవూరు మనవార్తలో ఇప్పుడు చూద్దాం. విశాఖ మాస్టర్ ప్లాన్ పై మున్సిపల్ మంత్రి నారాయణ ఎమ్మెల్యేలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారని మంత్రి విమర్శించారు. ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు నారాయణ. గతంలో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ని గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి ఎక్కడైతే ల్యాండ్స్ ఉండవో ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చేశారు. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి యాక్చువల్గా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చినాయి. వారు కూడా దీని మీద ఈ ప్లాన్ని రివైజ్ చేయమన్నారు. అయితే ఈరోజు అందరు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా ఏకాగ్రంగా ఒకటే చెప్పారు. మాస్టర్ ప్లాన్ని మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఫైనల్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి మళ్ళా ప్రజల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు అన్ని. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో పర్యటించారు. సంత మాగులూరు మండలంలో ప్రజావేదిక నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 80 మంది లబ్ధిదారులకు 39 లక్షలకు పైగా చెక్కులు పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి. 9 లక్షలకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 439 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందారని మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇస్తోందని చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ నుంచి సాయిబాబా ఆలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో బీసీ బిల్లు తీర్మానం చేయడంపై కాంగ్రెస్ నేత జుబ్బాడి నరసింగరావు హర్షం వ్యక్తం చేశారు. సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ పూర్తి స్థాయిలో అందజేయడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు రాజీవ్ కెనాల్ ద్వారా రిజర్వాయర్ ఆరుకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బడ్జెట్లో మానేరుకు నిధులు కేటాయించలేదని చేసిన వ్యాఖ్యలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఖండించారు. మానేరు రివర్ ఫ్రంట్ కు గతంలో కేటాయించిన నిధుల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఆ పనులు పూర్తయిన తర్వాతే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు. కరీంనగర్ కు నిధులు కేటాయించిన విషయాలను దాచిపెట్టిన గంగుల అసలు నిధులే కేటాయించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువత జీవనోపాధికి లోన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత మేలు కోసం కృషి చేస్తోందని చెప్పారు. శాసనసభ్యుడు గంగుల కమలాకర్ కరీంనగర్ కు మొండి చేయని, ఒక్క మానేరు రివర్ ఫ్రంట్ కు మాత్రమే కేటాయిస్తేనే కేటాయించినట్టు, ఇక మిగతా కేటాయింపులే కానట్టు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. మానేరు రివర్ ఫ్రంట్ కు సంబంధించి గతంలో కేటాయించినటువంటి పనులకు సంబంధించి కొంత జాప్యం జరగడం వల్ల ఆ పనులే ఇంకా పూర్తి కాలేదు. గతంలో కేటాయించినటువంటి పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో బడ్జెట్ పై సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ డాక్టర్ ఇటిక్యాల పురుషోత్తం సెమినార్ లో పాల్గొన్నారు. ఉన్నత విద్యా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఉన్నత విద్య కోసం 500 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. 12 యూనివర్సిటీల అభివృద్ధికి 400 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో దేవాదుల 3వ దశ నీటి విడుదలపై రాజకీయ వివాదం ముదురుతోంది. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్లను పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీటి విడుదల ఆలస్యం అవుతోందన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, నీళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. 48 గంటల్లోగా దేవాదుల పంప్ హౌస్ ఫేజ్ 3 మోటార్లు ఆన్ చేయాలని అధికారులను కోరారు. లేకపోతే రైతులతో కలిసి పోరాడతామని, పంప్ హౌస్లు ముట్టడిస్తామని రాజయ్య హెచ్చరించారు.
అనకాపల్లి జిల్లా గోవాడలో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. వామపక్షాల ఆధ్వర్యంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం 35 కోట్లు ఇచ్చి ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలని నినాదాలు చేపట్టారు. షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోవడానికి కారణమైన ఎండీతో రైతులు వాగ్వాదానికి దిగారు. కార్మికులకు జీతాలు సత్వరమే చెల్లించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నకిలీ విత్తనాలు రైతులను నట్టేటా ముంచాయి. మొక్కజొన్న సాగు చేసి దిగుబడి రాక నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని బీజేపీ నేత సురేంద్ర తెలిపారు. నకిలీ విత్తనాల కారణంగా సుమారు 700 ఎకరాలలో రైతులు పంట నష్టపోయినట్లు గుర్తించారు. ఐటీడీఏ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆర్గనైజర్లు రైతులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని సురేంద్ర ఆరోపించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి పసుపు తడిసిపోయింది. పసుపు కల్లాల్లో ఆరబోసిన పసుపు తడిసి ముద్దయింది. అయితే ఆర్మూర్ మండలం మందని గ్రామానికి చెందిన రైతు నవీన్ రెడ్డికి వినూత్న ఆలోచన వచ్చింది. డ్రోన్ సహాయంతో పసుపును ఆరబెట్టి పంటను కాపాడుకున్నాడు. దీంతో గ్రామంలోని రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను పొలాలకు డ్రోన్ సహాయంతో మందులు పిచికారీ చేసినప్పుడు డ్రోన్ ఫ్యాన్ల గాలికి డబ్బాలు ఎగిరిపోవడాన్ని గుర్తించారని నవీన్ రెడ్డి చెప్పాడు. డ్రోన్తో బలమైన గాలి వస్తుందని గుర్తించడంతో తనకు తడిసిన పసుపును డ్రోన్తో ఆరబెట్టాలన్న ఆలోచన వచ్చిందని తెలిపాడు. డ్రోన్తో పసుపు బాగా ఆరిందని తెలిపాడు. పసుపు ఆరడమే కాకుండా కుర్కుమ్యాన్ పాడవకుండా ఉందన్నారు. రైతు ఆలోచనకు అందరూ ఫిదా అయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి విద్యార్థులు బైకులపై వచ్చారు. పోలీసులు విద్యార్థులను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు బైక్లు నడపవద్దని సూచించారు. విద్యార్థులకు మోటార్ వాహనాల చట్టంపై అవగాహన కల్పించారు. మైనర్లకు బైకులు ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతరం ఫైన్ వేసి పంపించారు. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జేహెచ్ఎంసీ నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజా బ్యాలెట్ కార్యక్రమం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. 11 గ్రామాల ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. పచ్చని పొలాలతో ఉన్న గ్రామాలు డంపింగ్ యార్డ్తో కాలుష్యమవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం సీసీ రోడ్డు పనులను కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు లేకుండా చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. సీసీ రోడ్డుపై సైడ్ బార్మ్ పనులను చెరువులోని మట్టితో పూర్తి చేస్తుండడం నాణ్యతగా ఉండదన్నారు. కాంట్రాక్టర్ కాంగ్రెస్ నేత కావడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు స్థానికులు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఆదిలాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్. అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఎవరైనా చెట్లు నరికినా వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్ పరిధిలో అటవీ శాఖ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణులైన వైద్యులచే సుమారు 50 మంది అటవీ సిబ్బందికి అధికారులకు పరీక్ష నిర్వహించారు. అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన అంబులెన్స్ వాహనాన్ని ఉచితంగా అందజేసింది. కొన్నేళ్లుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వైద్య సహాయం కోసం అంబులెన్స్ లేక ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని బీసీ యాదగిరిరావు బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా యూనివర్సిటీ విద్యార్థుల కోసం అంబులెన్స్ అందించినట్లు ఎస్బీఐ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ గరుడలో భాగంగా అనంతపురంలో మెడికల్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. షాపుల్లో ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్హెచ్ డ్రగ్స్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ అధికారులు పట్టణంలోని పలు మెడికల్ షాపులను సోదాలు చేశారు. నిర్వాహకులకు కొన్ని సూచనలు చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్హెచ్ మందులు అమ్మరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే మెడికల్ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణాల అద్దె వసూళ్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు వెలువెత్తాయి. దీనిపై విచారణ చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లాల్ తెలిపారు. ఇటీవల అద్దెలు చెల్లించని షాపులకు తాళాలు వేయడం జరిగిందన్నారు. పలువురు దుకాణదారులు అద్దెలను బిల్ కలెక్టర్ కు చెల్లించామని ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో నిజమని తేలితే బిల్ కలెక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విశ్వ వసునామ సంవత్సర పంచాంగాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. పేద ఆర్య వయసు విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదవారికి వైద్య సహాయం చేస్తున్నామని ఇరుకుల్ల రామకృష్ణ తెలిపారు. 1000 మంది గ్రూప్ సభ్యులతో తక్షణ సహాయార్థం రక్షణ కవచం పేరుతో ఆర్థిక సహకారం అందించడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పార్వతీపురం మంజం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 3 రోజులుగా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధాన రహదారుల కూడళ్లు, మార్కెట్లలో జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఎండ వేడిమి తాళలేక శీతల పానీయాలపై మొగ్గు చూపుతున్నారు ఏజెన్సీ వాసులు. గత సర్కార్ ఇష్టానుసారంగా వైజాగ్ పై నిర్ణయాలు తీసుకున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపొందించే ఆలోచన చేస్తున్నట్లు కూటమి నేతలు కొనతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు చెప్పారు. 4 నెలల్లో మాస్టర్ ప్లాన్ లో మార్పులు ఉండేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏవైతే మాస్టర్ ప్లాన్ ఉందో గతంలో తప్పులు తడకలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా వారు ఇష్టానుసారంగా వారు మాస్టర్ ప్లాన్ అన్ని కూడా మార్చి వారు రూపొందించినటువంటిది మళ్లీ రివ్యూ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రేటర్ విశాఖ అంటే రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఎక్కువ రెవెన్యూ సంపాదించినటువంటి పెద్ద నగరం కాబట్టి ఈ నగరానికి సరైనటువంటి మాస్టర్ ప్లాన్ ఉండాలనే శాసనసభ్యుల కోరిక మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు నిర్ణయం తీసుకుని ఒక రివ్యూ చేసి పెండింగ్ ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ కూడా అలాగే మాస్టర్ ప్లాన్ లో గత ప్రభుత్వం ఏం చేశారంటే అడ్డుగోలుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ సొంత సైట్లలో ఈ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్ చేశారు. దాని మీద పూర్తి స్థాయి రివ్యూ కూడా చేయమని చెప్పేసి మంత్రి గారికి తీసుకుని రావడం జరిగింది. సుమారు 3 గంటల పాటు రివ్యూ చాలా ఓపికగా అధికారులు మంత్రి గారి సమక్షంలో వినడం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ అన్ని కూడా వినడం జరిగింది. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది ప్రజలకి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడ్డారు. అట్లాగే మనకి వైజాగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వరకు ఉంటుంది. మాస్టర్ ప్లాన్ 2047 ని దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రాజెక్ట్స్, రోడ్స్ విషయం కానీ లేకపోతే మెట్రో ట్రైన్స్ గురించి కానీ హైవేస్ పైన మళ్లీ బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం గురించి కానీ అందరూ అధికారులతోటి సమీక్షించి వారు మాకు చాలా సంతోషం. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. బాయ్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రంలో గందరగోళం చోటు చేసుకుంది. 10వ తరగతి తెలుగు పరీక్షా పేపర్ కు బదులుగా హిందీ ప్రశ్న పత్రాలను పంపిణీ చేశారు అధికారులు. గంట సమయం గడిచాక తేరుకున్న సిబ్బంది పరీక్షా పేపర్ మారిందంటూ హడావుడి చేశారు. 240 మంది విద్యార్థుల పేపర్లను మార్చి మరోసారి పరీక్ష నిర్వహించారు. 2 గంటలు ఆలస్యంగా పరీక్ష కొనసాగుతోంది. పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్ డీఈఓ పరీక్ష సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల తారుమారుపై కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. మరోవైపు అధికారుల తీరుపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.